शाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतार्णम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. యూట్యూబ్ ద్వారా మనోహర చంద్రిక వీక్షించే ప్రేక్షక మహాశీలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. యూట్యూబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. భగవత్ తత్వజ్ఞాన విన భగవత్ తోషణీ భక్తి సిద్ధ హోయిన. భగవత్ తత్వజ్ఞాన విన భగవత్ తోషణీ భక్తి సిద్ధ హోయిన అంటే భగవంతుని గురించిన జ్ఞానం లేకపోయినట్లయితే భగవంతునికి అత్యంత ప్రియమైన భక్తి లభించదు. భక్తి లభించాలి అంటే భగవంతుని గురించిన జ్ఞానం అత్యవసరం అన్నమాట. విశుద్ధ కృష్ణ ప్రేమయే శుద్ధ జీవుని యొక్క స్వధర్మం. స్వతహాగా ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు శుద్ధ జీవుడే. ఆ శుద్ధ జీవుడి యొక్క స్వధర్మం ఏది? విశుద్ధమైన కృష్ణ ప్రేమ. ఏ రకమైనటువంటి వాంఛలు కోరికలు లేకుండా, చివరికి మోక్ష వాంఛ కూడా లేకుండా భగవంతుడిని ప్రేమతో సేవించేటువంటిది ఆ జీవుడి యొక్క స్వధర్మం. ఆ జీవుడి యొక్క స్వధర్మం పూర్ణం, శుద్ధం, సనాతనం. అనాది కాలం నుంచి నిత్యము జీవుడితో విడివడకుండా ఉండేటువంటి ధర్మం అది సనాతనం. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు, సర్వజ్ఞుడు, కృపామయుడు, అద్వితీయుడు. ఆయనతో సమానమైన వాడు ఎవరు లేడు. జీవుల పట్ల అపారమైన కృప కలిగిన వాడు, సర్వము తెలిసినవాడు. కృష్ణుణ్ణి మరిచిపోయిన కారణం చేత జీవుడికి సంసారం ఏర్పడింది. ఇది ఎప్పుడు జరిగిందో ఎవరు కూడా చెప్పలేము. అందుకని దానిని అనాది అన్నారు. అనాది కాలం నుంచి అవిద్యలో పడి కొట్టుకుంటున్నాడు జీవుడు. శ్రీకృష్ణుణ్ణి మర్చిపోయిన కారణం చేతనే ఈ జీవుడికి సంసారం ఏర్పడింది. ఈ సంసారం ఎలా ఉంది? ఒకటేమో స్థూల దేహం, పంచభౌతికమైనటువంటి దేహం. రెండోది లింగ దేహం, అంతఃకరణం లోపల మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో కూడినటువంటి దేహం. ఈ జీవుడి యొక్క శుద్ధ స్వరూపము ఈ రెండు దేహముల ద్వారా కప్పబడింది అన్నమాట. భగవద్భక్తుల యొక్క సాంగత్యం వలన భక్తి కలుగుతుంది. భాగ్యం చేత, జీవుడి యొక్క సుకృతి ఫలం చేత, మహాత్ముల యొక్క, భగవద్భక్తుల యొక్క, భాగవతోత్తముల యొక్క సాంగత్యం లభిస్తే వాళ్ళు భగవంతుని గురించిన జ్ఞానం మనకి అందిస్తారు. కాబట్టి నెమ్మదిగా జీవుడు దానిని తెలుసుకుని భక్తిని అవలంబిస్తూ ఉంటాడనమాట. దానికి అనేక జన్మల్లో చేసిన సుకృతి అవసరం. తెలిసో తెలియకో భగవత్ సంబంధమైనటువంటి కార్యములను, పుణ్యకార్యములను, సేవా కార్యములను చేసి సుకృతిని మనం సంపాదించుకుంటే అప్పుడు అటువంటి సాంగత్యం మనకు లభిస్తుంది. జీవుడు ఇందాక చెప్పుకున్న ప్రకారంగా సనాతనుడు, నిత్యుడు. అతని ధర్మం కూడా నిత్యమే. ఎలాగైతే అగ్నికి కాల్చేటువంటి గుణం, నీటికి ప్రవహించే గుణం సహజంగా ఉందో, అలాగే జీవుడి యొక్క సహజమైన ధర్మము కృష్ణ ప్రేమ, కృష్ణ సేవ. హరినామము శ్రేష్ఠ సాధనం, పరమ సాధ్యము కూడా అది. భగవంతుడి యొక్క జ్ఞానం పొందాలి అంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం కీర్తించాలి. అదే శ్రేష్టమైన సాధనం. చిట్ట చివర చరమ సాధ్యం కూడా అది. చైతన్యము చేత జీవుడు నిర్మింపబడ్డాడు. జడ సందర్భముగా జడమైన ధర్మం కానీ, జడమైన గుణం కానీ జీవుడు లేదు. జీవుడు ఎప్పుడు జడాతీతుడు, గుణాతీతుడు. కానీ జడ మనస్సు చేత ఆ జీవాత్మ ఆవృతమైంది. అందుకని దుఃఖాన్ని పొందుతోంది.
అంటే మనసు యొక్క భావనల చేత జీవుడు మోసపోతున్నాడు, కర్మలో చిక్కుకున్నాడు, కర్మఫలం ఫలితంగా జననం మరణం పొందుతూ దుఃఖాలు పొందుతున్నాడు. విశ్వాసంతో కృష్ణ కథలను మనం విన్నట్లయితే ఈ భోగవాసన తొలగిపోయి తిరిగి భగవంతుని మనం చేరగలుగుతాం. ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు జీవులపై అపారమైన దయగలిగిన వారే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని ఇచ్చారు మనకి. ఎవరైతే ఈ మంత్రాన్ని కీర్తిస్తారో వాళ్ళు తప్పకుండా కృష్ణ ప్రేమను పొంది భగవద్ధామాన్ని చేరుకుంటారు. కావున భగవత్ తత్వజ్ఞానం వినా భగవత్తోషణి భక్తి సిద్ధమైన, భగవంతుని యొక్క గురించిన జ్ఞానం కనుక లభించకపోతే భగవంతునికి అతి ప్రియమైనటువంటి భక్తి మనకి సిద్ధించదు. ఆ భక్తియే జీవుడి యొక్క నిత్యధర్మం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.